కొన్ని వెబ్‌సైట్స్‌లో మనం కంటెంట్ కాపీ చేస్తుంటే కాపీ అవ్వదు. రైట్ క్లిక్ డిజేబుల్ చేసుంటారు. అలాంటి వెబ్‌సైట్స్ నుంచి ఆ కంటెంట్‌ని ఎలా కాపీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ట్రిక్ అనేది ఓన్లీ గూగుల్ క్రోమ్‌లో మాత్రమే యూజ్ అవుతుంది. మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోనే ఈ ట్రిక్‌ని అప్లై చేసి చూడండి. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్‌కి ఈ వెబ్‌సైట్‌లో నాకు ఈ కంటెంట్ అనేది కావాలి. ఈ కంటెంట్ రైట్ క్లిక్ కొట్టి నేను కాపీ చేద్దామని చూస్తుంటే అలర్ట్ అని వస్తుంది చూసారా? అలర్ట్ నాట్ అలౌడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ కంటెంట్‌ని ఎలా కాపీ చేస్తాననేది చూడండి. ఇక్కడ ముందుగా బ్రౌజర్‌లో ఈ చివర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్‌లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైట్ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సైట్ సెట్టింగ్స్‌లో మీరిక్కడ జావా స్క్రిప్ట్ అని ఉంది చూసారా? కిందకి స్క్రోల్ చేస్తే జావా స్క్రిప్ట్ అనేది వస్తుంది. ఈ జావా స్క్రిప్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. ఈ ప్లేస్‌లో మీరు ఏ కంటెంట్‌ని అయితే ఏ వెబ్‌సైట్ నుంచి కాపీ చేయాలనుకుంటున్నారో, ఆ వెబ్‌సైట్ యొక్క యూఆర్ఎల్ కాపీ చేసుకొని సింపుల్‌గా ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. ఆ వెబ్‌సైట్‌కి మాత్రం పర్మిషన్స్ అనేవి అలో చేస్తుంది. ఇప్పుడు సింపుల్‌గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు రిఫ్రెష్ అనేది కొట్టాలి. రిఫ్రెష్ కొడితే ఆ సైట్ అనేది మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి సింపుల్‌గా ఎలా కాపీ అవుతుందో. ఇంతకుముందు ఇలా ట్రై చేస్తే కాపీ అవ్వలేదు. కాపీ ఆప్షన్ కూడా వచ్చింది చూసారు కదా! ఇలా మీరు మీ వెబ్‌సైట్స్ ఏదైనా కంటెంట్ కాపీ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. ఈ ట్రిక్ అనేది గూగుల్ క్రోమ్‌లో మాత్రమే అప్లై అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.